నేను మీ పద్మజ పామిరెడ్డి. Deep work. Deep work isn't focused on capitalism, increasing income, or constant hustling. It's about building a rich life with meaning and significance. డీప్ వర్క్ అనేది కేవలం డబ్బు సంపాదించడానికో లేదా ప్రొడక్టివిటీని పెంచుకోవడానికో మాత్రమే కాదు. ఇది ఒక లోతైన అర్థవంతమైన జీవితాన్ని ఏర్పరచుకోవడం గురించి. మనం చేసే డీప్ వర్క్ మన ప్రొడక్టివిటీని మెరుగుపరుస్తుంది, మన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి, అలాగే అర్థవంతమైన పనులను చేయడానికి ప్రోత్సహిస్తుంది. ప్రస్తుత కాలంలో పెరిగిన కొత్త టెక్నాలజీస్తో వచ్చే డిస్ట్రాక్షన్స్తో డీప్ వర్క్ అనేది గగనంగా మారిపోతుంది. మన జీవితాలలో ప్రధాన భాగమైన సోషల్ మీడియా, ఈమెయిల్ మరియు ఇన్స్టెంట్ మెసేజింగ్ మనల్ని కంటిన్యూస్గా ఇంటరప్ట్ చేస్తూ కాంప్లెక్స్ టాస్కులపై దృష్టి పెట్టడం కష్టతరం చేస్తున్నాయనడంలో అతిశయోక్తి ఉండదేమో. డిజిటల్ యుగం అనేక అవకాశాలను తెచ్చిపెట్టింది, కానీ ఇది కొత్త సవాళ్లను కూడా సృష్టించింది. నేటి ఇన్ఫర్మేటివ్ ఎరాలో ఫోకస్గా ఒక పని చేయడం అసాధ్యంగా మారిపోతుంది. ఈ అల్లకల్లోల సోషల్ మీడియా, వార్తలు, ఈమెయిల్లు, నోటిఫికేషన్లు మన శ్రద్ధను చిన్న ముక్కలుగా విభజించి ఏకాగ్రతను కష్టతరం చేస్తున్నాయి. అయితే జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఇప్పటికే ప్రొడక్టివిటీపై అనేక పుస్తకాలను మనకు అందించిన రచయిత కాల్ న్యూపోర్ట్ రాసిన పుస్తకం డీప్ వర్క్ ప్రస్తుత డిస్ట్రాక్టెడ్ వరల్డ్తో ఎవరైతే వాళ్ళ ఫోకస్ని, ప్రొడక్టివిటీని, అలాగే స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అని భావిస్తున్నారో అలాంటి వారికి ఒక విలువైన రిసోర్స్. డీప్ వర్క్ స్టోరీ పనిలో లోతైన సామర్థ్యం ఎంతటి అద్భుతాలను సృష్టిస్తుందో చక్కగా చూపిస్తుంది. నిరంతర అభ్యాసం, ఏకాగ్రత, పట్టుదల, అంకితాభావం ద్వారా మనం అనుకున్నది సాధించడానికి, మన నైపుణ్యాలను మెరుగుపరచడానికి, ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెబుతుంది. డీప్ వర్క్ యొక్క ప్రాముఖ్యతను ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలు ధృవీకరిస్తున్నాయి. అనేక విజయవంతమైన వ్యక్తులు డీప్ వర్క్ను వారి విజయానికి కీలకంగా పేర్కొన్నారు. డీప్ వర్క్ అనేది కేవలం పని చేయటం గురించి కాదు, సరైన పని చేయటం గురించి కూడా. మైక్రోసాఫ్ట్ ఎస్టాబ్లిష్మెంట్ డీప్ వర్క్ యొక్క ప్రభావానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని చెప్పొచ్చు. బిల్ గేట్స్ డీప్ వర్క్ను ఉపయోగించి కేవలం ఒక సెమిస్టర్ టైం ఫ్రేమ్లో $1 బిలియన్ పరిశ్రమను ప్రారంభించాడు. ఈ విజయ గాథ డీప్ వర్క్ యొక్క శక్తిని చక్కగా చూపిస్తుంది. కేవలం ఒక సెమిస్టర్ పీరియడ్లో $1 బిలియన్ పరిశ్రమను ప్రారంభించడానికి బిల్ గేట్స్ యొక్క ఏకాగ్రత, పట్టుదల, నిరంతర అభ్యాసం చాలా ముఖ్యమైనవి. గేట్స్ కేవలం ఒక టెక్నాలజీ ఎక్స్పర్టైజ్ మాత్రమే కాకుండా బిజినెస్ ఆపర్చునిటీస్ని గుర్తించే క్యాపబిలిటీ కూడా కలిగి ఉన్నాడు. తన మొదటి 2 నెలల కాలంలో కోడ్ రాస్తున్న సమయంలోనే తరచుగా పని మధ్యలో తన కీబోర్డ్ మీద పడి నిద్రలోకి జారిపోయిన సందర్భాలున్నాయని, 1 గంట లేదా 2 గంటల నిద్ర అనంతరం మేల్కొని తను వదిలిపెట్టిన చోటు నుంచి ఆ పనిని కొనసాగించేవాడు అని బిల్ గేట్స్ వివరించాడు. 1 దశాబ్దానికి పైగా డీప్ వర్క్ను విశ్వసిస్తున్నా ఇప్పటికీ దాని శక్తి గురించి క్రమం తప్పకుండా ఆశ్చర్యపోతుంటాను అని అంటాడు. గేట్స్ డీప్ వర్క్ గురించి చెప్పిన మాటలు చాలా ముఖ్యమైనవి. డీప్ వర్క్ అనేది ఒక శక్తివంతమైన సాధనం. ఇది మీరు మీ లక్ష్యాలను సాధించడానికి, మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. డీప్ వర్క్ను మనం కమిట్మెంట్తోనో ఫిలసాఫికల్ స్టేట్మెంట్తోనో పోల్చలేము. ఇది ఒక అమూల్యమైన పనిని సాధించేందుకు నైపుణ్యాన్ని, ఏకాగ్రతలో నిలపగల సామర్థ్యాన్ని తెలిపే కార్యసాధక గుర్తింపు. పని పట్ల అసాధారణమైన ఏకాగ్రత అని ది ఇన్నోవేటర్స్ రచయిత పాల్ ఎలెన్ అభిప్రాయపడ్డాడు. న్యూ కాల్పోర్ట్ యొక్క డీప్ వర్క్ కథ చాలా ప్రేరణాత్మకమైనది. గ్రాడ్యుయేషన్ చేసే సమయంలో డీప్ వర్క్ యొక్క శక్తిని గుర్తించి దానిని ఉపయోగించుకోవటం ప్రారంభించాడు ఈ బుక్ రచయిత. తన సొంత కెరియర్లో ప్రొఫెసర్గా ప్రతి సంవత్సరం డీప్ వర్క్పై తన దృష్టిని పెంచుతూ తన నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకున్నది ఈ విధంగా పంచుకున్నాడు రచయిత కాల్ న్యూపోర్ట్. డీప్ వర్క్ ఇది నన్ను చాలా ఆకట్టుకుంది. ఇది పనిచేసే విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయాను. నేను 2011 చివరిలో జార్జ్ టౌన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన తరువాత వాస్తవానికి నా బాధ్యతలు బాగా పెరిగాయి. అయితే ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా రీసెర్చ్ ప్రొడక్టివిటీని కొనసాగించడమే కాకుండా మునుపటి రేటుకు రెట్టింపు స్థాయికి పెంచగలిగాను. నేను గ్రాడ్యుయేట్ స్టూడెంట్గా ఉన్నప్పుడు సంవత్సరానికి 2 పేపర్లు మాత్రమే ప్రతిపాదించేవాడిని. అయితే
నేను ప్రొఫెసర్ అయ్యాక ఇప్పుడు సంవత్సరానికి సగటున 4 పేపర్లకు చేరుకున్నాను. మరింత ఎక్కువ సంఖ్యలో పేపర్లు సబ్మిట్ చేశాను. ఇది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అయినప్పటికీ డీప్ వర్క్ చేయడానికి గల లిమిట్స్ని నేను ఇంకా చేరుకోలేదని నాకు తొందరలోనే అర్థమైంది. దాంతో నా 3వ సంవత్సరంలో అంటే 2013 నుండి 2014 వేసవి వరకు నా ఫోకస్ అంతా నా హ్యాబిట్స్ పైన పెట్టి డీప్ వర్క్ చేయడానికి, దానిని మెరుగుపరచడానికి నా దృష్టిని మరల్చాను. ఒకవైపు నా అకాడమిక్ కెరీర్ ప్రొడక్టివిటీ కొనసాగించాల్సిన బాధ్యత ఉండగా, మరోవైపు నా కొలీగ్స్ గౌరవనీయమైన గ్రాంట్లను పొందుతున్నప్పుడు గ్రాంట్ కోసం నేను కూడా అప్లై చేశాను. అయితే నా అప్లికేషన్ రిజెక్ట్ అవడం వల్ల కలిగిన నిరాశను నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయంలో నేను ఫిర్యాదు చేయడానికి బదులుగా స్వయంగా నా ప్రచురణల విలువను పెంచడం ద్వారా గ్రాంట్ను పొందనందుకు కలిగిన వ్యధను భర్తీ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒక గ్రాంట్ మంజూరు కాకపోయినంత మాత్రాన నా ప్రత్యేకమైన నైపుణ్యాలు మాయమైపోవని గట్టిగా నమ్మాను. నా ఆలోచనలో డీప్ వర్క్ ఎక్కువ శ్రద్ధను ప్రేరేపిస్తుందని నా నమ్మకం. స్ట్రాటజిక్ స్కెడ్యూలింగ్, లిమిటెడ్గా ఉన్న ఫ్రీ టైంని యూటిలైజ్ చేసుకోవటం, రాత్రిపూట పనిని చేయకుండా ఉండటం వంటి విధానాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. భోజన విరామ సమయంలో రన్నింగ్ చేయటం, శీతాకాలంలో మరింత నిశ్శబ్దం కోసం ఏకాంత ప్రదేశాలకు వెళ్లటం వంటి కార్యక్రమాలు నా శ్రద్ధను మెరుగుపరచడానికి, మానసిక స్పష్టతను పెంపొందించడానికి సహాయపడతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నా ఆఫీస్ వెలుపల ఏకాంత ప్రదేశాలలో ఎక్కువగా పనిచేయటం మొదలుపెట్టాను. లో వాల్యూస్ అండ్ టైం కన్స్యూమింగ్ యాక్టివిటీస్కి నిర్దాక్షిణ్యంగా నో అనడం మొదలుపెట్టాను. నా డీప్ వర్క్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఎలా చేరుతుందో ఎగ్జామిన్ చేయడానికి నా వర్కింగ్ అవర్స్ని ఐడెంటిఫై చేసే విధంగా, నా డెస్క్ దగ్గరగా నాకు కనిపించే విధంగా ఇంటూలు కొట్టేసిన క్యాలెండర్ని పెట్టాను. పనులు వేగం ఎలా ఉన్నదో మనం పరిశీలించుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రతిరోజు నిర్ణయాత్మకంగా లోతుగా పనిచేయటం ప్రారంభించాను. నా పనులు పూర్తి అయ్యేటట్టుగా చేసుకోగలిగాను. మంచు పడే సమయాల్లో సబ్వే వెంట నడిచేటప్పుడు అనేక సమస్యలను పరిష్కరించాను. ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు చేయవలసిన పని మీద క్రమపద్ధతిలో ఆలోచన చేశాను. వీకెండ్లో నా కొడుకు నిద్రపోయినప్పుడు నా ఆలోచనలను వేగవంతం చేసుకోవటం ద్వారా డీప్ వర్క్ యంత్రంగా మారడం ఖచ్చితంగా నాకు ప్రయోజనం చేకూర్చింది. నా అకాడమిక్ యావరేజ్ ప్రొడక్టివిటీని డబుల్ చేయగలిగాను. 9 పీర్ రివ్యూ పేపర్స్ని పబ్లిష్ చేశాను. అన్నిటినీ మించి వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ మధ్య సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. ఈవినింగ్ టైం నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, ఇంట్లో ప్రశాంతంగా గడపడానికి ఆ సమయంలో నా వర్క్ అంతటిని పక్కకు పెట్టగలిగాను. ఈ సంవత్సరం డీప్ వర్క్ను ఎక్స్ట్రీమ్ ఇంటెన్సిటీతో అమలుపరిచిన వాళ్ళలో మొదటి వ్యక్తి నేనే అవుతానేమో. జీవితంలో విజయం వైపుగా నేను వెళుతున్నప్పుడు ఈ తీవ్రతను మరింత వృద్ధిపరిచాను. అందువల్ల ఈ అనుభవం నన్ను మరింత బలోపేతం చేసింది. నేను ఒక పుస్తకాన్ని రాయాలని నిర్ణయించుకున్న సమయంలోనే నా అకాడమిక్ ప్రొడక్టివిటీని కూడా రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నించాను. దానికి విజయం దక్కింది కూడా. డీప్ వర్క్ ద్వారా డిస్ట్రాక్షన్ యొక్క లిమిట్స్ని ఓవర్కమ్ చేయగలిగాను. డిస్ట్రాక్టెడ్ పీపుల్ని ఇక్కడికి తీసుకురావడం నా లక్ష్యం కాదు. మరో మాటలో చెప్పాలి అంటే డీప్ వర్క్ డిస్ట్రాక్షన్కి అవతలి అంచు. అయితే డిస్ట్రాక్షన్ చెడ్డది అని నేను ఇక్కడ చెప్పటం లేదు. ఇది ఇక్కడ చర్చించాల్సిన అంశం కూడా కాదు. చాలామంది తమకు తాము బిజీగా ఉన్నామని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. కానీ వాస్తవానికి వారు ప్రొడక్టివ్గా ఉండరు. ఈమెయిల్స్ చూడటం, సోషల్ మీడియాలో సమయం గడపటం వంటి డిస్ట్రాక్టెడ్ పనులతో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. డీప్ వర్క్ చేయడం చాలా భిన్నంగా ఉంటుంది. ఇది అవసరమైన వాటిపై దృష్టి పెట్టడంతో పాటు టైంని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేయడం కూడా మనకు నేర్పుతుంది. ఒకే అంశంలో దృష్టి కేంద్రీకరించిన అతి కొద్ది మంది జట్టుతో నేను చేరడానికి గట్టిగా కృషి చేశాను. నేను గట్టిగా చెప్తున్నాను, డీప్ వర్క్తో కూడిన జీవితం ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. దీనికి తీవ్రమైన కఠోర శ్రమ, మీ అలవాట్లలో తీవ్రమైన మార్పులు అవసరం. ముఖ్యమైన విషయాలను సృష్టించడానికి మీ మనస్సును దాని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునే విధంగా అభ్యాసం చేయండి. భయాలను పక్కన పెట్టడానికి ఇష్టపడితే డీప్ వర్క్ దాని ఉత్పాదకతతో గొప్ప జీవితాన్ని సృష్టిస్తుందని, గొప్ప అర్థం కలుగజేస్తుందని తెలుసుకుంటారు. కాల్ న్యూపోర్ట్. డీప్ వర్క్ ఎంతో నాణ్యమైంది. కార్ల్ జంగ్ 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావవంతమైన మానసిక వైద్యులు మరియు విశ్లేషకుల్లో ఒకరు. 1922లో బోలెంగర్ అనే చిన్న గ్రామంలో జూరిచ్ సరస్సు ఒడ్డున ఆశ్రమం నిర్మించడానికి ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. తన స్వంత ప్రైవేట్ స్థలాన్ని నిర్మించడం ప్రారంభించాడు. ఈ స్థలం చివరికి బోలెంగన్ టవర్గా ప్రసిద్ధి చెందింది. ఇది జంగ్ యొక్క లోతైన ఆలోచనలు, రచనలు,
మరియు స్వీయ అన్వేషణకు ఒక కేంద్రంగా మారింది. జంగ్ భారతదేశానికి పర్యటించిన తరువాత చాలా ఇళ్లలో ధ్యాన గదులు ఉండటం గమనించాడు. ఈ అనుభవం టవర్లో ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించడానికి అతనికి స్ఫూర్తినిచ్చింది. బోలింగన్ టవర్ను తన స్వంత అంతర్గత ప్రపంచాన్ని అన్వేషించడానికి మరియు అతని మనస్తత్వ భావనలను అభివృద్ధి చేయడానికి ఒక ప్రదేశంగా ఉపయోగించాడు. ఈ టవర్ జంగ్కు చాలా రచనలు మరియు కళాఖండాలకు స్ఫూర్తినిచ్చింది. బోలింగన్ టవర్ కేవలం ఒక భవనం కంటే చాలా ఎక్కువ. ఇది కార్ల్ జంగ్ యొక్క మనస్సు, ఆత్మ యొక్క ప్రతిబింబం. అతని లోతైన ఆలోచనలు, మానవ మనస్తత్వం గురించి అవగాహనకు ఒక స్మారకం. జంగ్ ఉదయం 7 గంటలకు నిద్రలేస్తాడు. బ్రేక్ఫాస్ట్ తర్వాత తన టవర్లో వ్రాతపూర్వకంగా మునిగిపోతాడు. ఆయన మధ్యాహ్నం తరచుగా ధ్యానం చేస్తాడు, లేకపోతే చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలో సుదీర్ఘ నడకకు వెళ్తాడు. సూర్యాస్తమయం తర్వాత జంగ్ తన టవర్కి చేరుకుంటాడు. తర్వాత తిరిగి తన రాత పనిలో మునిగిపోతాడు. అక్కడ విద్యుత్ లేదు. చమురు దీపాల నుండి కాంతి వస్తుంది. టవర్ గోడల్లో ఉన్న పొయ్యి నుండి వేడి వస్తుంది. రాత్రి 10 గంటలకు జంగ్ నిద్రకు ఉపక్రమిస్తాడు. జంగ్ యొక్క రోజు చాలా క్రమబద్ధంగా ఉంటుంది. అతను ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రలేస్తాడు మరియు నిద్రపోతాడు. అతను తన పనికి, విశ్రాంతి సమయానికి స్పష్టమైన స్కెడ్యూల్ కలిగి ఉంటాడు. బోలింగన్ టవర్ కేవలం ఒక భవనం కంటే చాలా ఎక్కువ. అది కార్ల్ జంగ్ యొక్క లోతైన ఆలోచనలు, రచనలు మరియు స్వీయ అన్వేషణకు ఒక కేంద్రం. ఈ టవర్లో జంగ్ గడిపిన సమయం అతనికి అపారమైన సృజనాత్మకత మరియు అంతర్దృష్టిని అందించింది. డైలీ రిచువల్స్ అనే పుస్తకంలో మానసిక వైద్యుల పని అలవాట్లను గొప్పగా ఉంచటానికి లేదా సృష్టించటానికి జంగ్పై వివిధ పరిశోధనలు జరపబడ్డాయి. మనం దీనిని జంగ్ యొక్క కెరీర్లో దృష్టి పెట్టి చూస్తే ఇది పని నుండి తప్పించుకునేలా నిర్మించబడలేదని స్పష్టమవుతుంది. జంగ్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ ఆశ్రమం లాంటి ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు ఈ రాతి టవర్లో ఆయన సెలవు తీసుకోవటానికి సమయం లేదనుకున్నాడు. ఈ టవర్లోనే అత్యంత ఉత్సాహంగా సైకలాజికల్ టైప్స్ అనే ఒక ప్రభావశీలమైన పుస్తకాన్ని ప్రచురించాడు. సైకలాజికల్ టైప్స్ అనే పుస్తకం కార్ల్ జంగ్ యొక్క అత్యంత ప్రభావవంతమైన రచనలలో ఒకటి. ఈ పుస్తకంలో అతను మానవ మనస్సు యొక్క 4 ప్రాథమిక రకాలను వివరించాడు. అవేంటంటే ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, థింకింగ్ అండ్ ఫీలింగ్. ఈ భావనలు వ్యక్తిత్వ మనస్తత్వ శాస్త్రం యొక్క రంగంలో విస్తృత ప్రభావాన్ని చూపాయి. నేటికి విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ఈ పుస్తకం జంగ్కు ఒకప్పటి స్నేహితుడు మరియు గురువు అయిన సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ఆలోచనల నుండి ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తుంది. 1920లలో ఫ్రాయిడ్తో విభేదించటం చాలా సాహసోపేతమైన చర్య. కానీ జంగ్ తన స్వంత ఆలోచనలను అభివృద్ధి చేయటానికి మరియు మానసిక విశ్లేషణ యొక్క కొత్త పాఠశాలను స్థాపించడానికి నిబద్ధుడే ఉన్నాడు. సైకలాజికల్ టైప్స్ను ప్రచురించిన తర్వాత జంగ్ తన పుస్తకాన్ని సమర్థించుకోవటానికి, తన కొత్త ఆలోచన విధానాన్ని స్థాపించటానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది. అతను అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశాడు. అంతర్జాతీయంగా ప్రసంగాలు ఇచ్చాడు. ఇతర మనస్తత్వవేత్తలతో సహకరించాడు. ఈ కృషి ఫలితంగా ఎనలిటికల్ సైకాలజీ అనే పిలువబడే ఒక మానసిక విశ్లేషణ పాఠశాల స్థాపించబడింది. జ్యూరిచ్లో జంగ్ తన ఉపన్యాసాలు, కౌన్సిలింగ్ అభ్యాసంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ బిజీ జీవితం అతనికి సంతృప్తినివ్వలేదు. బోలింగన్లో అతను లోతైన, జాగ్రత్తగా ఆలోచించడానికి, తన వృత్తి జీవితంపై మరింత శ్రద్ధ పెట్టడానికి, తన సబ్కాన్షియస్ స్టేట్ని మార్చాలని ఆయన అభిలషించాడు. జంగ్ బోలింగన్ తిరిగి రావడానికి కారణం తన వృత్తి జీవితంలో మరింత శ్రద్ధ చూపించడానికి, డీప్ వర్క్ పట్ల తనకున్న ఆసక్తి, నైపుణ్యం, నిబద్ధతలు కీలక పాత్ర పోషించడానికి అన్న నిర్ణయం తన డీప్ వర్క్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు దోహదపడింది. ఈ లక్ష్యం తన నగర జీవన శైలితో కాకుండా ఆయన నిర్వహించగలిగే దానికంటే లోతైన మరియు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. జంగ్ ఒక విజయవంతమైన వైద్యుడు, విశ్లేషణాత్మక మనస్తత్వవేత్త మరియు రచయిత. అతను తన క్లినికల్ పని, విశ్లేషణాత్మక పరిశోధన, ప్రపంచాన్ని మార్చాలనే కోరికకు సమయాన్ని కేటాయించడంలో సవాలును ఎదుర్కొన్నాడు. డీప్ వర్క్ అతని లక్ష్యాలను సాధించడానికి చాలా ముఖ్యమైనది, కానీ అతని నిరంతర ప్రయాణాలు అతని సమయాన్ని పరిమితం చేశాయి. జంగ్ యొక్క కథ డీప్ వర్క్ మరియు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. డీప్ వర్క్ అనేది కనిపించని దృష్టి యొక్క శక్తిని పునరుద్ధరించడానికి, మన జీవితాలలో మరింత అర్థాన్ని, సంతృప్తిని కనుగొనటానికి మనకు సహాయపడే ఒక శక్తివంతమైన సాధనం. డీప్ వర్క్తో ప్రభావవంతమైన వ్యక్తుల జీవితాలను అధ్యయనం చేస్తే కొన్ని సాధారణ ఇతివృత్తాలు మీరు కనుగొంటారు. కార్ల్ జంగ్ ఆనాడు డీప్ వర్క్ అనే పదాన్ని నేరుగా వాడలేదు, కానీ అతని జీవితం, పని డీప్ వర్క్ భావన యొక్క ప్రాముఖ్యతను చిత్రీకరిస్తాయి.
తన వృత్తి జీవితంలో ఒక రాతి టవర్ను నిర్మించడానికి అడవిలో చాలా సంవత్సరాలు గడిపాడు. ఈ ప్రాజెక్ట్ ఏకాగ్రత, ఓర్పు, స్వీయ ఆవిష్కరణ అవకాశాన్ని అతనికిచ్చింది. టవర్ నిర్మాణం అతనికి లోతైన ఆలోచనకు, సృజనాత్మకతకు ఒక ప్రశాంతమైన స్థలాన్ని అందించింది. డీప్ వర్క్ ఏకాగ్రత మరియు అంతరాయం లేకుండా చేసే పనిని సూచిస్తుంది. ఇది మన సామర్థ్యాలను అధిగమించి కొత్త స్థాయిల సాధనకు దారితీస్తుంది. మనకు కొత్త ఆలోచనలు, పరిష్కారాలు, సృజనాత్మకతను అన్వేషించడానికి సమయాన్ని ఇస్తుంది. మనం మన పనిలో కొత్త విలువను జోడించడానికి, మన రంగాలలో ముందుకు సాగడానికి అనుమతిస్తుంది. మీరు సృష్టించే సృజనాత్మక రూపాలకు ప్రతిరూపం ఇవ్వడం కష్టం. విలువైన మేధో సామర్థ్యం నుండి లోతైన పని వెలికి తీయడానికి ప్రతి చివరి నిమిషాన్ని కూడా వినియోగించుకోవాలి. దశాబ్దాల పరిశోధనల ద్వారా సైకాలజీ, న్యూరోసైన్స్ రంగాలు మన సామర్థ్యాలను మెరుగుపరచడానికి డీప్ వర్క్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించాయి. 20వ శతాబ్ద ప్రారంభంలో అకాడమిక్ సైకియాట్రీ రంగంలో ఈ దృష్టి మరింత స్పష్టంగా కనిపించింది. ఈ కాలంలో మనసు యొక్క అంతర్గత ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి మరియు మానసిక అనారోగ్యాలను చికిత్స చేయడానికి మెరుగైన పద్ధతులను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు కృషి చేశారు. ఈ ప్రయత్నాలలో ఒక భాగంగా డీప్ వర్క్ యొక్క ప్రాముఖ్యతను వారు గుర్తించారు. మార్క్ ట్వైన్ ఒక ప్రసిద్ధ అమెరికన్ రచయిత. ది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ వంటి ప్రసిద్ధ నవలల రచయిత డీప్ వర్క్ యొక్క శక్తిని అర్థం చేసుకున్నాడు. న్యూయార్క్లోని క్వార్టీ ఫామ్ షెడ్లో ఒక వేసవిలో ఒంటరిగా గడిపి ట్వెన్ ఈ క్లాసిక్ నవలను రచించాడు. ఈ ఏకాంత అధ్యయనం, కృషి ట్వెన్ యొక్క నివాస స్థలం నుండి చాలా దూరంగా ఉన్నట్లు అనిపించింది. అతని దృష్టిని తిరిగి పొందటానికి ట్వెన్ కుటుంబం భోజన సమయానికి ఒక కొమ్ము బోరను ఊదేవారు. ఈ చర్య ట్వెన్కు విరామం తీసుకోవడానికి మరియు తన పనికి తిరిగి రావడానికి ఒక సంకేతంగా ఉపయోగపడింది. ఊడీ ఎలెన్ ఒక ప్రసిద్ధ అమెరికన్ దర్శకుడు, రచయిత మరియు నటుడు. 1969 నుండి 2013 వరకు 44 సంవత్సరాల కాలంలో 44 చిత్రాలకు రచన మరియు దర్శకత్వం వహించాడు. ఈ అద్భుతమైన కళాత్మక ఉత్పాదకత డీప్ వర్క్ యొక్క శక్తిని చాటి చెబుతుంది. అలెన్ ఈ కాలంలో ఎప్పుడూ కంప్యూటర్లను ఉపయోగించలేదు. దానికి బదులుగా అతను తన స్క్రిప్ట్లను మాన్యువల్ టైప్ రైటర్లో రాశాడు. ఈ డిజిటల్ అంతరాయాల లేమి అతనికి ఏకాగ్రత మరియు లోతైన ఆలోచనలకు స్వేచ్ఛనిచ్చింది. ఏకాంతంలో పనిచేయటం అలెన్ తన పనిని బయట పొరపాటుల నుండి దూరంగా ఈ ఏకాంత వాతావరణం అతనికి సృజనాత్మకతను అన్వేషించడానికి, అతని ఆలోచనలపై దృష్టి పెట్టడానికి అనుమతిచ్చింది. ఆయన నోబెల్ బహుమతిని గెలుచుకున్నట్లు ప్రకటించిన తరువాత జర్నలిస్టులు ఆయనను ఎక్కడున్నారో కనుగొనలేకపోయారు. మరోవైపు జేకే రౌలింగ్ ప్రసిద్ధ హ్యారీ పోటర్ నవలల రచయిత డీప్ వర్క్ యొక్క శక్తిని మరొక విధంగా చూపిస్తుంది. రౌలింగ్ తన నవలలను రచించేటప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండటాన్ని ఎంచుకుంది. ఈ నిర్ణయం ఆమెకు ఏకాగ్రత సాధించడానికి, అంతరాయం లేకుండా పనిచేయడానికి అనుమతిచ్చింది. ఫలితంగా ఒక ప్రపంచవ్యాప్త సాహిత్య దృగ్విషయం సృష్టించబడింది. జేకే రౌలింగ్ యొక్క సిబ్బంది 2009 వేసవిలో ఆమె పేరు మీద ఒక ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె ది క్యాజువల్స్ వేకెన్సీ అనే నవలపై పనిచేస్తుంది. ఆ సమయంలో ఆమె చేసిన ఏకైక ట్వీట్, పెన్ మరియు కాగితమే నా ప్రాధాన్యత, మీరు నా నుంచి ఏమీ వినలేరు, కాబట్టి ఈ సైలెన్సే నా నిజస్వరూపం. సోషల్ మీడియా నిరంతరం మన శ్రద్ధను ఆకర్షించి డీప్ వర్క్కు అవసరమైన ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండటం, అంతరాయాలకు తక్కువగా ఉండటం ద్వారా రోలింగ్ తన పని మీద దృష్టి పెట్టగలిగింది మరియు లోతైన ఆలోచనలకు స్వేచ్ఛను పొందింది. తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలిగింది. మైక్రోసాఫ్ట్ యొక్క మాజీ సీఈఓ బిల్ గేట్స్ డీప్ వర్క్ యొక్క శక్తిని అర్థం చేసుకున్న మరొక వ్యక్తి. సీఈఓగా ఉన్నప్పుడు అతను సంవత్సరానికి 2 సార్లు థింక్ వీక్స్ అని పిలువబడే వారాలను నిర్వహించేవాడు. ఈ వారాల సమయంలో గేట్స్ తనను తాను ఒక సరస్సు కుటీరంలో ఒంటరిగా వేరు చేసుకుని పుస్తకాలు చదవటం, ఆలోచించటం, తన వ్యాపారం మరియు సాంకేతికత యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్ప మరేమీ చేయలేదు. ఈ సమయంలో అతను ప్రస్తుత వ్యాపార సమస్యల నుండి వైదొలిగి పెద్ద చిత్రం గురించి ఆలోచించడానికి మరియు కొత్త ఆలోచనలను రూపొందించడానికి స్వేచ్ఛను పొందాడు. 1995లో ఒక థింక్ వీక్ సమయంలో బిల్ గేట్స్ తన ప్రసిద్ధ ఇంటర్నెట్ టైడల్ వేవ్ మెమోను రాశాడు. ఈ మెమో మైక్రోసాఫ్ట్ యొక్క దృష్టిని నెట్స్కేప్ కమ్యూనికేషన్ అనే స్టార్టప్ సంస్థ వైపు మరల్చింది. ఇది వెబ్ బ్రౌజర్ నెట్స్కేప్ నావిగేటర్ను అభివృద్ధి చేసింది. బిల్ గేట్స్ తన థింక్ వీక్ సమయంలో సోషల్ మీడియాని, ఇతర అంతరాయాలను నివారించడానికి చర్యలు తీసుకున్నాడు. ఇది అతనికి ఏకాగ్రత సాధించడానికి మరియు లోతైన పని చేయడానికి అనుమతిచ్చింది. ఫలితంగా ఇంటర్నెట్ టైడల్ వేవ్ మెమోను మైక్రోసాఫ్ట్కి అందించాడు.
ఒక నిర్దిష్ట ప్రదేశంలో పనిచేయటం మనకు మానసికంగా పనికి సిద్ధంగా ఉండటానికి మరియు డీప్ వర్క్ స్టేజ్కి చేరుకోవడానికి సహాయపడిందని, అలాగే ఫోన్ నుండి వచ్చే నోటిఫికేషన్లు, ఈమెయిల్ నోటిఫికేషన్లు తన ఏకాగ్రతను దెబ్బతీయకుండా ఉండేందుకు తను డీప్ వర్క్ చేస్తున్నంతసేపు ఫోన్ను సైలెంట్లో లేదా ఫ్లైట్ మోడ్లో ఉంచేవాడినని బిల్ గేట్స్ సూచించాడు. యావరేజ్ నాలెడ్జ్ వర్కర్స్ ఒక వర్క్ వీక్లో 60% కంటే ఎక్కువ సమయాన్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అండ్ ఇంటర్నెట్ బ్రౌజింగ్లో గడుపుతున్నారు. అయితే ఆ టైంలో 30% కంటే ఎక్కువ ఈమెయిల్ మెసేజెస్ పంపటం లేదా రిసీవ్ చేసుకోవటంపై దృష్టి సారించడం ద్వారా తమ రోజులను గడుపుతారు. ఈ నిరంతర కమ్యూనికేషన్స్ వారి ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. అంతేకాకుండా డీప్ వర్క్ చేయటం కష్టతరం చేస్తుంది. తరచుగా వేగవంతమైన విరామాలు తీసుకోవటం అనేది వారి ఫోకస్ని డైవర్ట్ చేసి పనులపై దృష్టి పెట్టలేకపోవడంతో ప్రొడక్టివిటీ ఆశించిన స్థాయిలో ఉండదు. ఇంటర్నెట్ మన ఏకాగ్రతను, దృష్టిని దెబ్బతీస్తుందనేది చాలా మంది నిపుణులు మరియు రచయితలు వాదనని జర్నలిస్ట్ నికోలస్ కార్ తన పులిట్జర్ ప్రైజ్కి నామినేట్ చేయబడిన పుస్తకం ది షాలోస్లో విస్తారంగా చర్చించాడు. ఈ పుస్తకం రాయడానికి కార్ నిరంతరం అంతరాయాలకు గురవడంతో తనను ఒంటరిగా నిర్బంధించుకోవాల్సిందని చెప్పాడు. ది షాలోస్ మన బ్రెయిన్ అండ్ హ్యాబిట్స్ పై ఇంటర్నెట్ యొక్క ప్రభావాన్ని పరిశీలించే ఇటీవలి పుస్తకాలలో మొదటిది. అలెక్స్ సూజింకింగ్ పాంగ్ తన పుస్తకం ది డిస్ట్రాక్షన్స్ ఎడిక్షన్లో ఇంటర్నెట్ టూల్స్, నెట్వర్క్ సాధనాలు మన పనిపై ఎలా ప్రభావితం చూపుతుందనే దాని గురించి చెప్తుంది. ఈ బుక్స్ అన్నీ ఇంచుమించుగా నెట్వర్క్ టూల్స్ మనలను ఏకాగ్రత అవసరమయ్యే పని నుండి మరలుస్తున్నాయని, అదే సమయంలో మనం పనిపై దృష్టి సారించే సామర్థ్యాన్ని తగ్గిస్తుందని అంగీకరిస్తున్నాయి. గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లు మనకు సమాచారాన్ని త్వరగా మరియు సులభంగా యాక్సెస్ చేయడానికి అనుమతించడం ద్వారా మన జ్ఞాపక శక్తిని ప్రభావితం చేస్తున్నాయి. నాలెడ్జ్ వర్కర్స్ ఆలోచనకు ఉదాహరణగా జాసన్ బెన్ ఉదంతం తెలుసుకుందాం. ఒక యువ కన్సల్టెంట్ వర్జీనియాకు చెందిన జాసన్ బెన్ కథ ఎలాంటి ఊహించిన మలుపు తిరిగి తన జ్ఞానం మరియు నైపుణ్యాలను ఉపయోగించి కొత్త మార్గాలలో విలువను సృష్టించగలిగాడో చూపిస్తుంది. బెన్ ఒక తెలివైన వ్యక్తి. ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రత పొందాడు. అతనికి ఉన్న ఉత్సాహం, వృత్తిపరమైన లక్ష్యాలతో అతను ఒక విజయవంతమైన కెరియర్ను ఏర్పరచుకోవాలని ఆశించాడు. అతను ఆసక్తికరమైన మరియు సవాళ్లతో కూడుకున్న కన్సల్టెంట్గా ఉద్యోగం సంపాదించాడు. ఫైనాన్షియల్ సలహా ఇవ్వటం, క్లయింట్లకు ఆర్థిక విశ్లేషణలు అందించడం, సంక్లిష్ట ఒప్పందాలను అంగీకరించిన బ్యాంకుల కోసం నివేదికలు రూపొందించడం అతని బాధ్యత. మొదట ఈ పని బెన్కు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. ఒప్పందాల యొక్క సంక్లిష్టత మరియు ఆర్థిక ప్రపంచంలో పాల్గొనే అవకాశం అతనికి ఆసక్తిని కలిగించింది. అయితే త్వరలోనే అతని పనిలో ఎక్కువ భాగం ఎక్సెల్ స్క్రిప్ట్ల ద్వారా ఆటోమేట్ చేయబడుతుందని అతను గుర్తించాడు. బెన్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్లలో డేటాను మాన్యువల్గా మార్చడం ద్వారా చాలా టైం స్పెండ్ చేసేవాడు. క్రమేపీ అది అతనికి విసుగు తెప్పించేది. ఈ రిపీటెడ్ టాస్క్లు బెన్కి తన క్రియేటివ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ను ఉపయోగించడానికి అవకాశం లేకపోవడంతో బెన్ కంపెనీకి అందించే విలువను పరిమితం చేసింది. ఎక్సెల్ మ్యాక్రోస్ అనే లక్షణాన్ని కలిగి ఉందని బెన్కి తెలుసు. బెన్ ఎక్సెల్ మ్యాక్రోలను ఉపయోగించి డేటా మార్పు ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి ఒక మార్గాన్ని ఫైండ్ అవుట్ చేశాడు. ఇది ఒక్కో రిపోర్ట్ని జనరేట్ చేయడాన్ని 6 గంటల సమయం నుండి 1 గంటకు తగ్గించేసింది. బెన్ కేవలం డేటాను మార్చడం మాత్రమే కాకుండా రిపోర్ట్లను అనలైజ్ చేయటం, అంతర్దృష్టులను జోడించడం ప్రారంభించాడు. అది క్లయింట్లకు వారి వ్యాపారాల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అయ్యింది. కొంతకాలం పరిశోధన తర్వాత బెన్ తన విలువను ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్న నిర్ణయానికి వచ్చాడు. అతను తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం సులభమైనది కాదు. బెన్ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సమయం మరియు శక్తిని కేటాయించాలి. అంతేకాకుండా కొత్త కెరియర్లో విజయం సాధించగలుగుతాడా లేదా అన్నది కూడా అతనికి ఖచ్చితంగా తెలియదు. అదే విషయాన్ని తన కుటుంబ సభ్యులందరికీ తెలియజేశాడు. కుటుంబం బెన్కి మద్దతుగా ఉన్నప్పటికీ అతను ఒక మార్పును సునాయాసంగా దాటగలడా అని సంశయంలో పడ్డారు. ఈ చేంజ్తో బెన్ ఇంటి దగ్గరే దీర్ఘకాలికంగా ఉండవచ్చునేమో అన్న ఆలోచన వారిని ఇబ్బంది పెట్టింది. బెన్కి లక్ష్యం చేరే గొప్ప ప్రణాళిక తన దగ్గర లేదు. అలాగే కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఎటువంటి అనుభవం లేదు. కోడ్ ఎలా రాయాలో కూడా తెలీదు. చాలామంది డెవలపర్లు తమ మొదటి ఉద్యోగానికి ముందు ఓ 4 సంవత్సరాల కళాశాల విద్యను పూర్తి చేస్తారు. బెన్కు కంప్యూటర్ ప్రోగ్రామింగ్కి సంబంధించిన డిగ్రీ లేకపోవడంతో ఇటువంటి కష్టమైన నైపుణ్యం నేర్చుకోవడానికి చాలా సమయం మరియు కృషి అవసరమయ్యాయి. అయితే తనకున్న ఆర్థిక బాధ్యతలతో బెన్ తను ఎంచుకున్న ఫీల్డ్లో స్కిల్స్ డెవలప్ చేసుకోవటానికి తన పనులను వేగవంతం చేయాలి. అతను అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ సమస్య కేవలం బెన్కు మాత్రమే కాదు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవటానికి గణనీయమైన ఏకాగ్రత, కృషి అవసరం. కొత్త భావనలను అర్థం చేసుకోవటం, సమస్యలను పరిష్కరించడానికి తార్కికంగా ఆలోచించటం మరియు సూక్ష్మమైన వివరాలకు శ్రద్ధ వహించటం అవసరం. అప్పుడే కార్ల్ జంగ్ను జ్యూరిచ్ సరస్సు చుట్టుపక్కల ఉన్న అడవుల్లోకి నడిపించిన ఏకాగ్రత అవసరమవుతుంది. మరో మాటలో చెప్పాలి అంటే అదే డీప్ వర్క్. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నెట్వర్క్ టూల్స్తో పనిచేసే నాలెడ్జ్ వర్కర్స్ వారికి ఉన్న డిస్ట్రాక్షన్స్తో డీప్ వర్క్ చేసే క్యాపబిలిటీని కోల్పోవటం తరచుగా జరుగుతుంది. దీనికి బెన్ కూడా మినహాయింపు కాదు. బెన్ తన ఫైనాన్స్ ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి దారితీసిన టైంకి తను తరచుగా ఈమెయిల్లను చెక్ చేయటం, ప్రతిదానికి ఇంటర్నెట్లో బ్రౌజ్ చేయటం వంటి డిస్ట్రాక్టివ్ హ్యాబిట్స్తో మునిగిపోయి ఉన్నాడు. ఇది దాదాపు అనివార్యం. బెన్ ఈ సమస్య నుండి బయటపడాలి అంటే ఇప్పటికి చేసేదానికి విరుద్ధంగా చేయటం అవసరమని గ్రహించాడు. జోసెఫ్ బెన్ తన కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో స్కిల్స్ నేర్చుకోవడానికి ఒక క్రమశిక్షణాత్మక, ప్రభావవంతమైన పద్ధతిని డెవలప్ చేసుకున్నాడు. బెన్ చదువుకునే టైంలో టెక్స్ట్ బుక్స్, నోట్స్ అండ్ హైలైటర్స్ వంటి లిమిటెడ్ రీసోర్సెస్ మాత్రమే తనను తాను రిస్ట్రిక్ట్ చేసుకున్నాడు. ఈ ప్రాసెస్ అతని ఫోకస్ని తనకు అవసరమైన వాటిపై పెట్టడానికి, డిస్ట్రాక్షన్స్ బారిన పడకుండా ఉండేందుకు సహాయపడింది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి దూరంగా ఉండటం మొదట్లో కష్టమే. అయితే బెన్ తన దృష్టి మరల్చడానికి తనను డిస్ట్రాక్ట్ చేసే ఐటమ్స్ ఏమీ ఆ గదిలో లేవని నిర్ధారించుకున్న తర్వాతనే చదవటానికి కూర్చునేవాడు. మొదట ఇది కష్టమైనా తనని డెవలప్ చేసుకోవడానికి అనివార్యమైంది. అతను తన లెర్నింగ్ మెథడ్ని మెరుగుపరచడానికి, ఏకాగ్రతను పెంచడానికి కాలక్రమేణా కృషి చేశాడు. కోర్సు పూర్తి చేసే సమయానికి ఈ అంశంపై 18 పుస్తకాలు చదివాడు. ఈ కృషి ఫలితంగా అతను ఈ కష్టమైన కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో విజయం సాధించాడు. 2 నెలల సెల్ఫ్ స్టడీ తర్వాత బెన్ ఒక కఠినమైన ప్రోగ్రామింగ్ బూట్ క్యాంప్లో చేరాడు. ఈ బూట్ క్యాంప్ ఒక వారంలో వెబ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్లో 100 గంటల శిక్షణను అందించింది. ఈ కోర్సు చాలా కష్టతరమైనది అయినప్పటికీ బెన్ ఈ సవాలుని ఎదుర్కొని గ్రాడ్యుయేషన్ చేయడమే కాకుండా తన క్లాసులో టాపర్గా నిలిచాడు. ఒక ఫైనాన్స్ కన్సల్టెంట్గా సంవత్సరానికి $40,000 ఇన్కంతో పనిచేస్తూ కంప్యూటర్ ప్రోగ్రామింగ్పై మక్కువ పెంచుకున్నాడు. ఒక ఫైనాన్స్ కన్సల్టెంట్ నుండి డెవలపర్గా మారటం ద్వారా ఒక అద్భుతమైన కెరియర్ మార్పును సాధించాడు. ఈ మార్పు అతని జీవితంలో గణనీయమైన ఆర్థిక మరియు వృత్తిపరమైన పురోగతిని తెచ్చిపెట్టింది. అతను ఒక స్టార్టప్ కంపెనీలో డెవలపర్గా సంవత్సరానికి $100,000 శాలరీతో ఉద్యోగం సంపాదించాడు. డీప్ వర్క్ అనేది ఈరోజు గొప్ప విలువను కలిగి ఉన్న నైపుణ్యం. బెన్ యొక్క కథ ఒక కీలకమైన పాఠాన్ని ప్రత్యేకంగా చెబుతుంది. భవిష్యత్తులో కెరీర్ మార్పును పరిగణించే ఎవరికైనా స్ఫూర్తినిస్తుంది. బెన్ కృషి మరియు అంకితాభావం అతనికి విజయం సాధించడంలో సహాయపడింది. అది ఎవరికైనా కూడా సాధ్యమే. అయితే కొద్దిమంది మార్పుకు సిద్ధంగా లేరు. అలాంటి వారు దేని మీద ఫోకస్ చేయలేరు, త్వరగా నేర్చుకోలేరు. డీప్ వర్క్ 2 ప్రధాన కారణాల వల్ల ఉంటుంది. 1 లెర్నింగ్, 2 ఎబిలిటీ. కొత్త టెక్నాలజీస్, నాలెడ్జ్ నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. ఇది మనం పనిచేసే విధానాన్ని నిరంతరం మారుస్తూ ఉంటుంది. అలాగే నేటి ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తం నాలెడ్జ్పై ఆధారపడి ఉంది. అంటే మనకున్న విలువ మనకున్న నాలెడ్జ్, స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. మన విలువ వేగంగా మారిపోయే నేటి ఎకానమీ, కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పై మనం నేర్చుకునే లెర్నింగ్ మెథడ్ ఆధారపడి ఉంటుంది. డీప్ వర్క్ మనకు కొత్త స్కిల్స్ని నేర్చుకోవడానికి, మన నాలెడ్జ్ని విస్తరించడానికి అవకాశం కల్పిస్తుంది. ఏకాగ్రతతో పనిచేయడంతో మనం మన దృష్టిని ఒకే అంశంపై పెట్టగలుగుతాము. మారుతున్న టెక్నాలజీస్తో మనం కూడా మారకపోతే వెనకబడిపోయే ప్రమాదం ఉంది. డీప్ వర్క్ యొక్క 2వ ప్రధానమైన విలువ సామర్థ్యం. డిజిటల్ నెట్వర్క్ విప్లవం మనకు ఒక అపురూపమైన అవకాశాన్ని ఇచ్చింది. మనం సృష్టించే విలువైన పనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపరిమిత కస్టమర్లకు చేరుకోవచ్చు. కానీ ఈ అవకాశాన్ని అందినంతగా సద్వినియోగం చేసుకోవాలి అంటే మనం సామర్థ్యం పెంచుకోవాలి. మీ ప్రొడక్ట్ సాధారణంగా ఉంటే మీరు పోటీలో వెనకబడిపోతారు. మీ కస్టమర్లు ఆన్లైన్లో చాలా సులభంగా మంచి ప్రత్యామ్నాయాలను కనుగొనవచ్చు. అందుకే వినూత్నంగా ఆలోచించడం ద్వారా మీరు ఏది చేస్తున్నారో దానిని నిరంతరం మెరుగుపరచడానికి వేసిని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ పొందేటట్టుగా మీ యాక్షన్స్ ఉన్నాయో లేవో చూసుకోండి. దానికి మీ టైంని, రీసోర్స్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. అంతేకాకుండా మారుతున్న టెక్నాలజీస్తో మీరు కూడా మారటానికి సిద్ధంగా ఉండాలి. డీప్ వర్క్ యొక్క విలువ నేడు మరింత ముఖ్యమైనది. ఎందుకంటే డిజిటల్ ఎరాలో ఉన్న పోటీ మన పనిలో మరింత సమర్థవంతంగా ఉండవలసిన అవసరాన్ని సృష్టించింది. కానీ చాలామంది నాలెడ్జ్ వర్కర్స్ దీనిని ఐడెంటిఫై చేయకుండా సోషల్ మీడియా మత్తులో కొట్టుకుపోతూ డిజిటల్ డిస్ట్రాక్షన్స్తో ఎటువంటి ఫోకస్ లేకుండా పనులు చేస్తున్నారు. ఇకేముంది, వాళ్ళ శాలరీస్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
నిరంతరం మారుతున్న ఆర్థిక వ్యవస్థలో నాలెడ్జ్ వర్కర్స్ ఈ మార్పులకు అనుగుణంగా మారకపోతే వెనకబడిపోతారు. డీప్ వర్క్ ఈ మారుతున్న ప్రపంచంలో విజయవంతం కావటానికి ఒక ముఖ్యమైన నైపుణ్యం అని గుర్తించండి. డీప్ వర్క్ని ప్రాక్టీస్ చేయడానికి టైం అండ్ ఎఫర్ట్ కావాలి. అయితే ఇదే పెట్టుబడి పెట్టడానికి విలువైన నైపుణ్యం. ఇది మిమ్మల్ని మరింత ప్రొడక్టివ్గా, మరింత విజయవంతంగా, మరింత సంతృప్తికరమైన ప్రొఫెషనల్ లైఫ్ గడపడానికి సహాయపడుతుంది. ఈ డీప్ వర్క్తో నాలెడ్జ్ వర్కర్స్ ఆర్థిక వ్యవస్థలో విజయం సాధించడానికి తమను తాము సిద్ధం చేసుకోవచ్చు. డీప్ వర్క్లో 2 కోణాలు ఉంటాయని ముందే అనుకున్నాం. ఒకటి, డీప్ వర్క్కి మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్. ఇక రెండవది, ఇది ఆచరణాసాధ్యం కాని అలవాటై కూర్చుంది. నేడు నిశ్శబ్దంగా కూర్చుని డీప్ వర్క్ చేయటం అసాధారణమైన విషయం. మనం ఇప్పుడు ఈ రెండింటినీ జత చేయడానికి ఈ పుస్తకంలో అనుసరించే వ్యూహాలను చర్చించవచ్చు. పునాదినిచ్చే ఆలోచనతో మనం స్నేహం చేయవచ్చు. నేటికి వ్యక్తులలో డీప్ వర్క్ చేయగల సామర్థ్యం అరుదైనదిగా వృద్ధి చెందుతుంది. కానీ అదే సమయంలో అది విలువైనదిగా కూడా మారుతుంది. పర్యవసానంగా ఈ నైపుణ్యాన్ని పెంపొందించుకున్న కొద్దిమంది ఈ ఆర్థిక సమాజంలో విజయం వైపు ప్రధాన భూమిక పోషిస్తూనే విజయంలో ఒక పెద్ద భాగంగా వాటా పొందుతున్నారు. మా కస్తూరి విజయం టీం యొక్క సామర్థ్యాన్ని డీప్ వర్క్ ద్వారా కఠినమైన పనులపై మళ్లించడం మీద దృష్టి పెట్టాం. అది సాహిత్యం అనే కీలకమైన నైపుణ్యంపై పట్టు చిక్కేటట్టుగా చేసింది. ప్రింట్ ఆన్ డిమాండ్ ద్వారా వారం వారం కొత్త కొత్త పుస్తకాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచురించడం ఒక అద్భుతమైన విజయం. అలాగే యూట్యూబ్లో యువతకు పనికి వచ్చే సాహిత్యాన్ని 10 కొద్ది పుస్తకాలను ఆడియో బుక్స్గా రూపొందించి సమాజానికి అందిస్తున్నాం. మరికొన్ని 100 పుస్తకాలను సమరీస్గా కూడా చేయడానికి సిద్ధమవుతున్నాం. మేము డీప్ వర్క్ పైన మరింత ఇష్టం పెంచుకున్నాం. ఈ డీప్ వర్క్ పుస్తకాన్ని తెలుగు పాఠకులకు మరింత గొప్పగా అందించడానికి, నాలెడ్జ్ వర్కర్లు నిస్సత్తువుకు విరుద్ధంగా పనిచేయడానికి తెలుగులో నోట్స్ రాసుకుని పార్ట్ 1 సమరీని పూర్తి చేశాం. డీప్ వర్క్ ఆకర్షణపై రకరకాల వ్యూహాలను ఉత్తమంగా టెంప్లెట్ రూపంలో అందిస్తున్నాం. ఇది మా ఉత్తమ ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. కానీ ఇది మొత్తం కథ కాదు, ఆలోచనల స్వేదం మాత్రమే. ఇది మాకున్న ఆసక్తితో, సెల్ఫ్ ప్రాక్టీస్తో అభివృద్ధి చెందటానికి సహాయపడింది. అయితే డీప్ వర్క్ పరికల్పనపై మా గుర్తింపుని, మా పూర్తి విలువను మేము ఇంకా చేరుకోలేదని మేము నమ్ముతున్నాం. డీప్ వర్క్ని చేరుకోవటం ఎలా? విజయం అనేది ఒక్క రాత్రిలో ఉన్న ఫలాన సంభవించేది కాదన్న సత్యం మీకు ఇప్పుడు బాగా తెలుసు. విజయాన్ని సాధించాలి అంటే డీప్ వర్క్ మీలో భాగం చేసుకోవాలని మీకు ఇప్పుడు తెలుసు. డీప్ వర్క్ పుస్తక ఆలోచనలని, విజయ సాధన వ్యూహాలని శాంతం జీర్ణించుకోండి. అవి ప్రామాణికమైన, స్పష్టమైన నిజాయితీతో కూడిన ఫలితాలను మీకు అందిస్తాయి. ఆచరణలో లేని అభ్యాసం వృధానే. విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలని మీరు ఆశిస్తే అది తప్పే అవుతుంది. మీ జీవితంలోని స్థిరత్వంతో, సానుకూల కార్యాచరణతో, వాస్తవిక అంశాల ద్వారా ప్రాక్టీస్ చేయండి. డీప్ వర్క్ ఎఫెక్ట్ వల్ల మీ జీవితంలో చిరకాలం నిలిచే వాస్తవిక మార్పుల్ని తీసుకొస్తుంది. ఈ పుస్తకాన్ని, ఈ ఆడియో సమరీని మీకు మీరుగా మార్గదర్శిగా ఉపయోగించుకోండి. కస్తూరి విజయం గట్టిగా నమ్మే విలువ ఏదైనా ఉందంటే అది ప్రభావం మాత్రమే. ఇతరుల జీవితం మీద సానుకూల ప్రభావాన్ని చూపటమే మా ప్రధాన ఆశయం. దీనిని బలీయమైన గ్రాటిట్యూడ్ అనుకోండి, లేదా ఇంకేమైనా అనుకోండి. మేము మా లక్ష్యాన్ని సాధించాలి అంటే మాకు మీలాంటి పుస్తక పాఠకులు కావాలి. అలాగే మీరు మీ లక్ష్యాన్ని కూడా సాధించాలి. మీరు ఎక్కడున్నా సరే, ఏ దేశంలో నివసిస్తున్న తెలుగువారైనా సరే, మీరు ఏ సంవత్సరంలో ఈ డీప్ వర్క్ పుస్తకాన్ని వింటున్నా సరే, ఒక్కసారి ఆలోచించండి. ఇతరులు ఈర్ష్యపడేంత గొప్ప డీప్ వర్క్ జీవనశైలిలో మీరు జీవిస్తున్నారా? మీ నిస్సారమైన పరధ్యాన అలవాట్లు వదిలిపెట్టారని భావిస్తున్నారా? మీ జీవితంలో ఇప్పటికిప్పుడు మీరు కోరుకున్న ప్రపంచ స్థాయి డీప్ వర్క్ నైపుణ్యాలను సాధించగలరా? మీ జీవితంలో 5 ఏళ్లను వెనక్కి వెళ్ళి చూడండి. ఆ సమయంలో 5 ఏళ్ల తర్వాత మీరు ఎలా ఉండాలని కోరుకున్నారో ఇప్పుడు అలానే ఉన్నారా? ఇవే మేము మిమ్మల్ని సంధిస్తున్న ప్రశ్నలు. కస్తూరి విజయం బెటర్ ఎవ్రీడే ఒక స్ఫూర్తి. దృఢ నిశ్చయం, కఠోరమైన కార్యదీక్షలతో, అంకితాభావంతో అద్భుత ప్రజాపాఠవాలని ప్రదర్శిస్తూ డీప్ వర్క్ అలవాట్లను అవలంబించినప్పుడే మీ జీవితాల్లో సానుకూల ప్రభావం చోటు చేసుకోబోతుంది. డీప్ వర్క్ అలవాట్ల జవాబుదారిగా మీకు ఒక గురువు కావాలా? మీరు కోచ్తో పనిచేయటం వల్ల మీ విజయాన్ని సూపర్ చార్జ్ చేయవచ్చు. మీరు జవాబుదారీగా ప్రత్యేక వ్యూహాలను, పురోగతిని, ట్రాక్లో కొత్త దృక్కోణాలతో మీరు దేన్నైనా ఎదుర్కోగల ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. మీరు మీ మార్గదర్శి కోసం బెటర్ ఎవ్రీడే కస్తూరి విజయం ఫామ్ని నింపండి. అక్కడ మేము మీకు గురువుగా ప్రతిస్పందిస్తాం. ఈ గూగుల్ ఫామ్ డిస్క్రిప్షన్లో అండ్ వీడియో మొదటి కామెంట్గా పిన్ చేసి కూడా ఉంది. ఈ ఫామ్ని నింపి మా నుండి కాల్ అందుకోండి. మేము తప్పక స్పందిస్తాం. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మేము మరింత యాక్టివ్గా, మరింత గ్రాటిట్యూడ్తో ఉండటానికి హెల్ప్ అవుతుంది.